Hi friends, once again welcome back to our channel All in One Film Updates. మరికొన్ని న్యూ ఓటీటీ మూవీస్ అండ్ సిరీస్ ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్కి రెడీగా అయితే ఉన్నాయి గైస్. సో వాటి గురించి ఈ వీడియోలో చూద్దాం అనమాట. టోటల్ 17 ఓటీటీ మూవీస్ ఎప్పుడు మనకి చూడడానికి అందుబాటులో ఉండబోతున్నాయో చూద్దాము. చూసే ముందు గైస్, మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్లో ఇన్ఫర్మేషన్ చూడండి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలానే ఫ్రెండ్స్, స్పెషల్గా వచ్చేసి వీడియోకి లైక్, షేర్, కామెంట్ అండ్ హైప్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. సో స్పెషల్గా లైక్ అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్, లైక్ అయితే ఇవ్వండి గైస్. మీరు వీడియోకి లైక్ చేసి అండ్ కామెంట్ చేసినట్టయితే ఇంకా వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరెందుకు కలిసాం, సింపుల్గా వీడియో ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, నయనం. ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ నుంచి వస్తున్న డైరెక్ట్ ఓటీటీ వెబ్ సిరీస్. ఇందులో వరుణ్ సందేశ్ అండ్ ప్రియాంక జైన్ మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. వరుణ్ సందేశ్ నుంచి ఫస్ట్ డెబ్యూట్ వెబ్ సిరీస్ అనమాట ఇది. సో ట్రైలర్ కట్ అనేది రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే చాలా బాగుంది. సంథింగ్ మనకు వచ్చేసి ఈ ఫిలింలో సైన్స్ ఫిక్షన్ అండ్ టైం ట్రావెల్ కూడా ఉండబోతుంది అనమాట. టైం ట్రావెల్ అంటే టైం ట్రావెల్ చేయడం కాదు, కొంచెం పాస్ట్ ఆర్ ఫ్యూచర్ లైఫ్ అనేది మనకి చూపించడం విధంగా. మూవీ వచ్చేసి సైకలాజికల్ అండ్ క్రైమ్, మిస్టరీ, సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామాగా తీసుకుని వస్తున్నారు. సో ఇందులో మన హీరో వచ్చేసి ఒక డాక్టర్ అనమాట. మన డాక్టర్ వచ్చేసి ఒక యంత్రం వచ్చేసి కనిపెట్టాడు. దాంతో వచ్చేసి ఎవరి లైఫ్నైనా 4 minutes తను చూడగలడంట. లైక్ అది ఫ్యూచర్ ఆర్ పాస్ట్ రెండు చూడగలడేమో. సో గైస్, ఇలా ఉన్న తన లైఫ్లోకి వచ్చేసి ఒక మర్డర్ కేసు అనేది రావడం, హీరో అండ్ హీరోయిన్ దాంట్లో ఇరుక్కోవడం, దాని వెనుకున్న మిస్టరీ, ఇన్వెస్టిగేషన్, ఇదంతా మనకు వచ్చేసి ఈ సిరీస్లో అయితే చూడడానికి ఉండబోతుంది అనమాట. సో సిరీస్ వచ్చేసి టోటల్గా థ్రిల్లర్ అండ్ క్రైమ్, సైకలాజికల్ డ్రామాగా ఉండబోతుంది. ఈ సిరీస్ ప్రీమియర్ December 19th G5 ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేస్తున్నారు. సో సిరీస్లో టోటల్ 6 ఎపిసోడ్స్ రిలీజ్ ఉండబోతున్నాయి. నెంబర్ 2, రూఫ్ మ్యాన్. ఇది ఈ ఇయర్లో రిలీజ్ అయిన హాలీవుడ్ ఫిలిం. రీసెంట్గా అక్టోబర్లో థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. కామెడీ డ్రామాకి అయితే వచ్చింది. సో థియేటర్స్లో వచ్చి వివోడి ఇంగ్లీష్ వర్షన్ ఎప్పుడో రిలీజ్ కూడా అయిపోతే ఉంది. నౌ ఈ ఫిలిం నుంచి తెలుగు, తమిళ్, హిందీ ఈ 3 ఆడియోస్ డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో కన్ఫర్మ్ అయితే చేశారు. మూవీకి IMDb రేటింగ్ 28,000 ఓట్స్తో 10కి 7 రేటింగ్ అయితే ఉందన్నమాట. సో డబ్బుడ్ వర్షన్స్ వచ్చేసి లయన్స్ గేట్ ప్లే ఓటీటీ ప్లాట్ఫామ్లో December 26th అప్లోడ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 3, నవ్ యూ సీ మీ నవ్ యూ డోంట్. ఈ ఫిలిం వచ్చేసి క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామాగా తీసుకొని వచ్చారు. రీసెంట్గా నవంబర్లో ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేయడం జరిగింది. సో మీరు ప్రీవియస్ పార్ట్స్ చూస్తుంటే ఈ కంటెంట్ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఇది 3rd ఇన్స్టాల్మెంట్ అనమాట. సో ఇప్పుడు ఈ ఫిలిం మనకి వివోడి డిజిటల్ రిలీజ్ December 16th రిలీజ్ చేస్తున్నారు. ఆన్ అమెజాన్ ప్రైమ్ వీడియో రెంట్ మోడల్లో అందుబాటులో అయితే ఉంటుంది. ఓన్లీ ఇంగ్లీష్ వర్షన్ ఒకటే రిలీజ్ చేస్తున్నారా, లేకుంటే హిందీ వర్షన్ కూడా వస్తుందా, అది రిలీజ్ అయ్యాకే తెలుస్తుంది. ఇంకా తెలుగు, తమిళ్, సో ఈ ఆడియోస్ కూడా మనకి ఫ్యూచర్ అయితే వస్తాయి గైస్. నెక్స్ట్ నెంబర్ 4, సిటీ ఆఫ్ షాడోస్. ఇది స్పానిష్ న్యూ ఒరిజినల్ సిరీస్ వచ్చేసి డార్క్ క్రైమ్ అండ్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామాగా ఉండబోతుంది. ఇందులో టోటల్ 6 ఎపిసోడ్స్ వరకు అయితే ఉన్నాయి. సో ఈ సిరీస్ ప్రీమియర్ December 12th నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ చేస్తున్నారు. గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ కూడా రిలీజ్ అవుతున్నాయి. నెంబర్ 5, ప్రేమంటే. ఈ ఫిలిం వచ్చేసి కామెడీ అండ్ రొమాంటిక్ డ్రామాగా తీసుకుని వచ్చారు. ఇందులో ప్రియదర్శి, ఆనంది, సుమా కనకాల అండ్ వెన్నెల్ కిషోర్ యాక్ట్ అయితే చేశారు. సో ఇది వచ్చేసి ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ ఫిలిం అండ్ లిటిల్ బిట్ మనకు వచ్చేసి కొంచెం హీస్ట్ అయితే ఉంటుందన్నమాట. అది మూవీ చూస్తే మీకే తెలుస్తోంది. సో గైస్, ఇది వచ్చేసి డీసెంట్ గుడ్ వాచ్ ఫిలిం. బట్ థియేటర్స్లో ఈ ఫిలింకి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో మరి. బట్ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ ఫిలిం వచ్చేసి ప్రతి ఒక్కరు డెఫినెట్గా వాచ్ చేస్తారు అండ్ నచ్చుతుంది కూడా. సో ఇందులో సుమా గారి యాక్టింగ్ అయితే ఉంటుంది. సో అది చాలా ఫన్నీగా తన క్యారెక్టర్ రోల్ అనేది ఇందులో అయితే ఉంటుందన్నమాట. సో గైస్, ఈ ఫిలిం మనకు వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు. సో December 12th ఆర్ December 19th ప్రీమియర్ ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. సో ఈ ఫిలిం అనేది మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. అండ్ చూడని వారు ఓటీటీకి వచ్చినాక మిస్ అయితే చేయకండి. మస్ట్ వాచ్ కామెడీ ఎంటర్టైనర్ ఫిలిం. నెంబర్ 6, రెడ్ సోంజా. ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్ అడ్వెంచర్కి అయితే వచ్చింది. ఈ ఇయర్లో రిలీజ్ చేస్తున్నారు. నౌ ఈ ఫిలింకి సంబంధించి తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ కన్ఫర్మ్ చేశారు ఆన్ లయన్స్ గేట్ ప్లే ఓటీటీ. December 16th రిలీజ్ చేస్తున్నారు డబ్బుడ్ వర్షన్స్. గైస్, ఇందులో హీరోయిన్ వచ్చేసి మీరు నెట్ఫ్లిక్స్లో ఉన్న రివెంజ్ ఫిలిం మీకు ఐడియా ఉందా? సో ఆ ఫిలిం అనేది మీరు చూస్తున్నారా? ఆ యాక్టర్స్ తిను. నెక్స్ట్ నెంబర్ 7, అన్పార్వైల్. ఈ ఫిలిం వచ్చేసి క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్గా తీసుకుని వస్తున్నారు. డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్ సనెక్స్లో ఈ ఫిలిం వచ్చేసి అప్లోడ్ అయితే ఉండబోతుంది.
గైస్ మీకు నేను రీసెంట్గా చెప్పాను కదా దివ్య దృష్టి. సో దివ్య దృష్టి అండ్ ఈ ఫిలిం వచ్చేసి రెండు ఒకటేనమాట. సో దివ్య దృష్టి కూడా మనకి డిసెంబర్ 19కి ప్రీమియర్ చేస్తున్నారు అండ్ ఇది కూడా డిసెంబర్ 19కి ప్రీమియర్ చేస్తున్నారు. ఒకటే అంటే ఫ్రెండ్స్ సేమ్ యాక్టర్స్ అయితే ఉండట్లేదన్నమాట. సో మనకి తెలుగులో వచ్చేసి టోటల్గా వేరే యాక్టర్స్, తమిళ్లో వచ్చేసి టోటల్గా వేరే యాక్టర్స్. సో ఒకే డైరెక్టర్ వచ్చేసి 2 వర్షన్స్లో ఈ ఫిల్మ్ వచ్చేసి తీయడం జరిగింది, తమిళ్ అండ్ తెలుగులో అనమాట. సో చాలా డిఫికల్ట్ తమిళ్లో టోటల్గా వేరే యాక్టర్స్ని, తెలుగులో టోటల్గా వేరే యాక్టర్స్ని పెట్టి తీయడం అనేది. సో ఇలా వచ్చేసి ఈ ఫిల్మ్ మన ముందుకైతే వస్తుంది డైరెక్ట్గా ఓటీటీ స్ట్రీమింగ్ దివ్య దృష్టి అండ్ తమిళ్లో వచ్చేసి అన్పార్వెల్ డిసెంబర్ 19కి ప్రీమియర్ చేస్తున్నారు ఆన్ సన్నెక్స్ట్. నెక్స్ట్ నెంబర్ 8 చైన్సా మ్యాన్ ది మూవీ. సో మీకు తెలుసు కదా ఈ యానిమే ఫిల్మ్ వచ్చేసి రీసెంట్గా ఇండియన్ థియేటర్స్లో కూడా రిలీజ్ చేశారు. సో జాపనీస్ యానిమే డార్క్ ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచర్ అండ్ థ్రిల్లర్గా అయితే తీసుకుని వచ్చారు. ఐఎండిబి రేటింగ్ 10కి 8.5 అయితే దక్కించుకోండి. అయితే ఇప్పుడు ఈ ఫిలిం నుంచి మనకి డిజిటల్ రిలీజ్ వచ్చేసి రిలీజ్ చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియో స్టోర్ అండ్ బుక్ మై షోలో వచ్చేసి ఈ ఫిలింని అప్లోడ్ చేయడం జరిగింది. జాపనీస్, ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియో కూడా రిలీజ్ అయితే అయింది. సో ఇండియా నుంచి హిందీ ఆడియో కూడా ఉంది కాబట్టి ఈ చైన్సా మ్యాన్ యానిమే ఫిలింని చూద్దాం అనుకుంటే మీరు వాచ్ చేయొచ్చు. నౌ ఓటీటీకి అయితే వచ్చేసింది. నెంబర్ 9 బీ మై ప్రిన్సెస్. ఇది 2022 రోజున చైనీస్ వెబ్ సిరీస్. ఈ సిరీస్ వచ్చేసి రొమాంటిక్ కామెడీ అండ్ ఫ్యాంటసీకి అయితే వచ్చింది. సో ఎంఎక్స్ ప్లేయర్ ఈ సిరీస్ నుంచి కూడా డబ్బుడ్ వర్షన్స్ కన్ఫర్మ్ చేశారు. తెలుగు, తమిళ్, హిందీ ఈ 3 ఆడియోస్ వచ్చేసి కన్ఫర్మ్ అయితే అయ్యాయన్నమాట. డిసెంబర్ 19th ఈ 3 ఆడియోస్ మనకి ఎంఎక్స్ ప్లేలో చూడడానికి అందుబాటులో అయితే ఉంటాయి. సిరీస్లో టోటల్ 30 ఎపిసోడ్స్ వరకు రిలీజ్ అవుతున్నాయి. నెంబర్ 10 మాస్క్. ఈ ఫిలిం వచ్చేసి కామెడీ అండ్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా తీసుకొని వచ్చారు. ఇందులో కెవిన్, ఆండ్రియా అండ్ రుహానీ శర్మ యాక్ట్ అయితే చేశారు. గైస్ ఈ ఫిలిం థియేటర్స్లో వచ్చి యావరేజ్ రెస్పాన్స్ అయితే తెచ్చుకుందనమాట. సో కెవిన్ నుంచి ది బెస్ట్ ఫిలిం అని చెప్పలేం, మూవీ అయితే బాగుంది ఇది. సో డీసెంట్ గుడ్ వాచ్ క్రైమ్ థ్రిల్లర్ ఫిలిం వచ్చేసి తీసుకొని వచ్చారు. ఒక్కసారి చూడడానికి ఈ ఫిలిం వచ్చేసి బాగా ఉంటుందన్నమాట. అయితే ఈ ఫిలింకి సంబంధించి ఓటీటీ రైట్స్ G5 వారు బ్యాక్ చేసుకున్నారు. సో G5 ప్లాట్ఫామ్లో ఈ ఫిలిం మనకి చూడడానికి డిసెంబర్ 19కి ప్రీమియర్ కన్ఫర్మేషన్ ఉండవచ్చు. వెయిట్ చేయండి, అఫీషియల్ కన్ఫర్మేషన్ కమింగ్ వెరీ సూన్. సో ఈ ఫిలిం కూడా కెవిన్ నుంచి తెలుగు వర్షన్ అయితే రాలేదన్నమాట. అసలు తెలుగు వచ్చేసి ట్రైలర్ అప్డేట్ అసలు ఏది దీని గురించి కన్ఫర్మ్ అయితే చేయలేదు. ప్రీవియస్ కిస్ మూవీ నుంచి అయితే ట్రైలర్ అయితే వచ్చింది, ఇప్పటివరకు కూడా తెలుగు వర్షన్ ఓటీటీ ప్లాట్ఫామ్లో అప్లోడ్ అయితే చేయలేదు. సో ఈ మాస్క్ ఫిలిం నుంచి కూడా మనం తెలుగు వచ్చేసి ఎక్స్పెక్ట్ చేయలేం. మేబీ డైరెక్ట్గా డబ్ చేసి రిలీజ్ చేస్తారేమో చూద్దాం. నెంబర్ 11 వేకప్ డెడ్ మ్యాన్ ఏ నైవ్స్ అవుట్ మిస్టరీ. ఈ ఫిలిం వచ్చేసి డార్క్ క్రైమ్, కామెడీ అండ్ మిస్టరీ థ్రిల్లర్గా ఉంటుంది. ఇది సెకండ్ ఇన్స్టాల్మెంట్. ఫస్ట్ పార్ట్ వచ్చేసి గ్లాస్ ఆనియన్ 2022లో తీసుకొని వచ్చారు అండ్ ఫ్యూచర్లో వచ్చేసి థర్డ్ ఇన్స్టాల్మెంట్ కూడా తీసుకొని వస్తున్నారనమాట. సో ఈ ఫిలిం ప్రీమియర్ వచ్చేసి డిసెంబర్ 12th నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేస్తున్నారు. ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్ రిలీజ్ ఉంటాయి. నెంబర్ 12 సీసు 2 రోడ్ టు రివెంజ్. ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్ వార్ డ్రామాకి అయితే ఉంటుంది. సీసు 1 అయితే నేను చూస్తున్నాను, చాలా బాగుంటుంది. ఈ సీసు రోడ్ టు రివెంజ్ అయితే చూడలేదనమాట. రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ చేశారు, తెలుగు, తమిళ్, హిందీ. సో ఈ ఆడియోస్ కూడా థియేటర్స్లో ఆడుతున్నాయి అనమాట. అండ్ ఈ ఫిలింకి సంబంధించి వివోడి డిజిటల్ రిలీజ్ ఈ డిసెంబర్ మంత్లో కన్ఫర్మ్ అయితే చేస్తున్నారు. బుక్ మై షో అండ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే ఉంటుందన్నమాట. లైక్ డిసెంబర్ సెకండ్ హాఫ్లో డిజిటల్ రిలీజ్ ఉండవచ్చు. సో ఎగ్జాక్ట్ డేట్ అనేది ఇంకా ఫిక్స్ కాలేదు, రాగానే మీకు అప్డేట్ చేస్తాను. నెంబర్ 13 సంతాన ప్రాప్తి రస్తు. ఈ ఫిలిం వచ్చేసి కామెడీ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా అయితే వచ్చింది. ఇందులో విక్రాంత్ రెడ్డి, చాందిని చౌదరి, వెన్నెల కిషోర్ ఇంకా తరుణ్ భాస్కర్ గారు కూడా యాక్ట్ అయితే చేస్తున్నారు. సో రీసెంట్గా నవంబర్లో ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేయడం అయితే జరిగింది గైస్. ఎవరైనా ఈ ఫిలిం అనేది చూస్తున్నారా? సో ఎలాంటి ఫిలిం అనేది కామెంట్లో తెలియజేయండి. ఇప్పుడు ఈ ఫిలిం ఓటీటీ ప్రీమియర్ వచ్చేసి హై ఛాన్స్ డిసెంబర్ 12th. సో డిసెంబర్ 12th వచ్చేసి ఈ ఫిలిం అమెజాన్ ప్రైమ్ వీడియో అండ్ ఆహా ప్లాట్ఫామ్లో రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో వెయిట్ చేయండి, అమెజాన్ ప్రైమ్ నుంచి ఈ ఫిలిం సడన్ అప్లోడ్ అయితే ఉంటుంది. నెంబర్ 14 క్యాషిరో. ఇది నెట్ఫ్లిక్స్ నుంచి వస్తున్న న్యూ కొరియన్ సిరీస్. ఈ సిరీస్ వచ్చేసి సూపర్ హీరో యాక్షన్ అడ్వెంచర్ అండ్ కామెడీ డ్రామాగా తీసుకొని వస్తున్నారు. సో ఈ సిరీస్ నుంచి వచ్చిన అఫీషియల్ ట్రైలర్ చాలా ఫన్నీగా చూడడానికి బాగుంది గైస్. ఇందులో మన హీరోకి ఒక సూపర్ పవర్ అయితే ఉంది.
బట్ ఆ సూపర్ పవర్ యూస్ చేసినప్పుడల్లా తన దగ్గరున్న మనీ అంతా అయిపోతూ ఉంటుంది. అంటే పవర్ యూస్ చేసినప్పుడల్లా తన దగ్గర ఉన్న మనీ వచ్చేసి గాన్ అనమాట. సో మనీ లేకుంటే అసలు పవర్ కూడా ఉండదేమో. సో ఇందులో టోటల్ 8 ఎపిసోడ్స్ వరకు అయితే ఉన్నాయి. ఈ సిరీస్ వచ్చేసి December 26th నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ చేస్తున్నారు. వండర్ఫుల్ గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ కూడా డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 15 ఆంధ్ర కింగ్ తాలూకా. ఈ ఫిలింలో రామ్ పోత్నిని, ఉపేంద్ర గారు అండ్ భాగ్యశ్రీ బోస్ మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. మూవీ వచ్చేసి యాక్షన్ కామెడీ, రొమాంటిక్ లవ్ స్టోరీ అండ్ ఫ్యాన్ బాయ్ ఫిల్మ్గా మన ముందుకు తీసుకొని వచ్చారు. గైస్ ఈ ఫిలిం పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా కానీ రివ్యూస్ నుంచి, బట్ థియేటర్స్లో మాత్రం డిజాస్టర్గా రన్ అయితే అవుతుందన్నమాట. సో ఈ ఫిలింని ఓటీటీ ప్లాట్ఫామ్లో చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్న ఆడియన్స్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. సో నెట్ఫ్లిక్స్లో ఈ ఫిలిం స్ట్రీమింగ్ వచ్చేసి December 25th లైక్ క్రిస్మస్ టైంకి వచ్చేసి మనకి అప్లోడ్ అయితే చేస్తున్నారు. మల్టిపుల్ ఆడియోస్లో రిలీజ్ చేస్తారు. నెంబర్ 16 కానిస్టేబుల్. వరుణ్ సందేశ్ నుంచి రీసెంట్గా థియేటర్స్లో వచ్చిన ఫిలిం ఇది. అక్టోబర్లో థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. మూవీ వచ్చేసి క్రైమ్ థ్రిల్లర్గా వచ్చింది. సో కొందరైతే కామెంట్ చేస్తున్నారు ఈ ఫిలిం ఓటీటీ అప్డేట్ కోసం. గైస్ ఈ ఫిలింని ఓటీటీలో చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్న ఆడియన్స్, ఇంకా ఈ ఫిలింకి సంబంధించి ఎలాంటి ఓటీటీ సోర్స్ అప్డేట్ అనేది బయటకైతే రాలేదు. సో దాని గురించి న్యూస్ రాగానే మీకు చెప్తాను, వెయిట్ చేయండి. త్వరలోనే మనకి ఈ ఫిలిం అనేది ఉంటుందన్నమాట, ఎక్కువ డిలే అయితే చేయరు. నెక్స్ట్ నెంబర్ 17 బాహుబలి ది ఎపిక్. ఈ రిలీజ్ న్యూ వర్షన్ వచ్చేసి 3 hours 45 minutes థియేటర్స్లో వచ్చింది. ఇంకా కొందరు వచ్చేసి ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ వర్షన్ని చూద్దామని చెప్పేసి వెయిట్ అయితే చేస్తూ ఉంటారు. వెయిట్ చేస్తున్న ఆడియన్స్ మీరు మరి కొన్ని డేస్ కానీ వెయిట్ చేసినట్టయితే మనకి 2 ప్లాట్ఫామ్స్లో ఈ వర్షన్ వచ్చేసి అప్లోడ్ అయితే చేస్తున్నారు. నెట్ఫ్లిక్స్ అండ్ జియో హాట్స్టార్ ఈ 2 ప్లాట్ఫామ్స్ వచ్చేసి ప్రీమియర్ ప్లానింగ్ అయితే చేస్తున్నారనమాట. December 2nd రిలీజ్ చేయవచ్చు. సో డేట్ గురించి ఎలాంటి సోర్స్ అయితే రాలేదు. ఈ డిసెంబర్లో ఉండబోతున్నట్టు న్యూస్ అయితే వచ్చింది. మీరు వెయిట్ చేసినట్టయితే ఈ డిసెంబర్లోనే మనకి ఈ నెట్ఫ్లిక్స్ అండ్ జియో హాట్స్టార్లో బాహుబలి ది ఎపిక్ న్యూ వర్షన్ చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. సో ఇవి ఫ్రెండ్స్ మరికొన్ని న్యూ ఓటీటీ మూవీస్ అండ్ సిరీస్ వచ్చేసి. ఈ ఇన్ఫర్మేషన్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు ఇంకా వీడియోకి లైక్ చేయకుండా ఉంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన కంటెంట్ ఇంకా మోర్ మెంబర్స్కి బూస్ట్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.